నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు తన పాదుకులను భరతునికి ఇచ్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరామ భరతుల యొక్క అన్యోన్యతను చూసి అక్కడ ఉన్న ఋషులు మంత్రులు చాలా ఆశ్చర్యపడిరి. వారు సంతోషంతో ఇంత మంచి రాజకుమారుల కన్నా దశరథుడు ఎంతో ధన్యుడు, వారి ఇద్దరి మధ్య సంభాషణ చాలా ధర్మయుక్తంగా ఉన్నది అని చర్చించుకొని వారు భరతునితో, ఓ భరత, నీకు సమస్త ధర్మాలు తెలుసు. నీ తండ్రి ఆత్మకు శాంతి కలగాలని నువ్వు కోరుకుంటే శ్రీరాముని మాటలను అంగీకరించుము. శ్రీరాముడు తండ్రి రుణం తీర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పగా భరతుడు తన కోరిక నెరవేరనందుకు ధైర్యం కోల్పోయెను. గాని తడబడకుండా నమస్కరిస్తూ రామునితో, అన్నా, మన వంశ సాంప్రదాయంను అనుసరించి పెద్ద కుమారుడు రాజ్యపాలనను స్వీకరించుట ధర్మము. రాజ్యమును స్వీకరింపుము. నేను ఒక్కడినే రాజ్యమును రక్షింపలేను. ప్రజలందరూ నీ పాలనకై ఎదురు చూస్తున్నారు. ప్రజా పరిపాలనయందు నువ్వు సమర్థుడవు అని భరతుడు పలికి రాముని పాదములపై వ్రాలెను. పిమ్మట రాముడు భరతుణ్ణి తన యొడిలో చేర్చుకొని, నాయనా భరత, నువ్వు ఎంతో బుద్ధిమంతుడవు. నీ బుద్ధి బలంచే నువ్వు కోసల రాజ్యమునే కాక సమస్త భూమండలమును పాలించ సమర్థుడవు. ఏది ఏమైనా నేను మాత్రం తండ్రి ఆజ్ఞను పాటిస్తాను. భరత, రాజ్యలోభంచే లేదా నీపై మమకారంచే గాని కైకేయి ఈ విధంగా చేసింది. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోకు. నువ్వు ఆమెను గౌరవించుము అని రాముడు చెప్పగా భరతుడు, అన్నా, నీ పాదుకులు బంగారంతో తాపబడినవి. వాటిని ఒక్కసారి నీవు పాదములకు తొడుక్కొని నాకు అనుగ్రహింపుము. అవి ఏ సమస్త లోకాలకు యోగక్షేమాలు కలిగించును అని చెప్పగా రాముడు పాదుకులను ధరించి వెంటనే వాటిని విడిచి భరతునికి ఇచ్చెను. అప్పుడు భరతుడు, రామ, నేను ఈ 14 సంవత్సరాల వరకు జటాధారినై నారచీరలను ధరించి ఉందును. ఫలములను ఆహారంగా స్వీకరిస్తాను. మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. రాజ్యభారము నీ పాదుకుల మీదనే ఉంచెదను. ఇక 14 సంవత్సరాలు ముగిసిన మర్నాడు నీ దర్శనం కానిచో నేను అగ్నిప్రవేశం చేసెదను అని చెప్పగా రాముడు, ఓ భరత, తల్లి కైకేయిని భద్రంగా చూసుకొనుము. ఆమెపై ఏమాత్రం కోపగించుకోకు అని చెప్పెను. పిమ్మట భరతుడు బంగారు పాదుకులను భక్తితో పూజించి వాటికి ప్రదక్షిణం చేసి శత్రుంజయము అనేది శ్రేష్టమైన అంబారిపై పాదుకలను ఉంచెను. శ్రీరాముడు క్రమంగా అక్కడ చేరియున్న జనులను, గురువులను, మంత్రులను, పౌరులను, తన సోదరులైన భరత శత్రుఘ్నులను తగిన విధంగా అభినందించి వీడ్కోలు పలికెను. రాముడు తన తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచు తన పర్ణశాలలో ప్రవేశించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.